ఇందులో కూడా ఒక అంటే మళ్ళీ ఇక్కడ కులం అనడానికి కూడా లేదేమో. ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఏమో ఈయన కమ్మ సామాజిక సామాజిక వర్గం అని చెప్పారట. మరి అది ఎంతవరకు నిజం? వీడియో చేసింది అమ్మాయి. ఒక సామాజిక వర్గము లేదంటే ఒక కులం మతం ఓట్ల గురించి ఏమన్నా చూస్తున్నారు ఇక్కడ ఇందులో కూడా? లేదు, నాకు తెలిసి ఏంటంటే కింద వైసీపీలో ఉన్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కాస్త ఈ రాడికలైజేషన్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. లేదా ఆ కాంగ్రెస్ పార్టీ భావజాలం, వాస్తవంగా వీళ్ళు కాంగ్రెసే కదా వైసీపీగా మారింది, ఆ కాంగ్రెస్ సమర్థిస్తుంది. ఇప్పుడు రావణ్ని సమర్థిస్తున్న కాంగ్రెస్ కూడా ఉంది. వాడి పేరే రావణ్. రావణాసురుడు అంటే రాముడికి వ్యతిరేకం. అలాగే రామాయణంలో విలన్ పేరే పెట్టుకున్నాడంటేనే అతను నిజంగానే విలనిజం మెంటాలిటీ ఉంది. విలని సమర్థించే మనస్తత్వం రాహుల్ గాంధీకి ఉంది, సోనియా గాంధీకి ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ లో నుంచి వచ్చిన వాళ్ళు కదా ఈ విలన్లు. ఆ జగన్ కూడా విలని చేశారు, పెద్ద విలని చేశారు. జగన్ కి అడగమంటే జగన్ అడుగుతున్నాడు. దానివల్ల జగన్ ఏంటి, జగన్ కూడా దైవ దోషాన్ని సమర్థిస్తాడు, జగన్ కూడా తీవ్రవాదాన్ని సమర్థిస్తాడు, జగన్ కూడా నక్సలిజాన్ని సమర్థిస్తాడని జగనే నెత్తిన పెట్టుకుంటానంటే మన కాక్రోచ్, అది మనం తప్పు పెట్టాం. కాక్రోచ్ అన్నం ఏంది నువ్వు? బొద్దింక అనేటటువంటిదే నీచమైనటువంటి పురుగు. అలాగే బొద్దింకల్లాగా ఎగబడతాం, అసహించుకునేలా చేసుకుంటాం అంటే ఆయన ఇష్టమైన ఆ రోజున మాట్లాడుకున్నాం. ఇదైనా అంతే. కానీ ఇలాంటి మాటలు, ఇలాంటి కేసులు టీడీపీ ఏమన్నా డేర్ చేసి తీసుకుంటున్న నిర్ణయమా ఇది కూడా? ఇందులో కూడా టీడీపీ ఇక్కడ చాలా టాక్టికల్ గా వ్యవహరిస్తుంది. పవన్ మీదకి తోస్తుంది కానీ తన నెత్తిని పెట్టుకోవట్లేదు. చూడండి, తెలుగుదేశం వాళ్ళు కేసులు పెట్టలేదు. అంటే ఇందులో మళ్ళీ పవన్ ని సంతృప్తి పరుస్తున్నాం మేము అనే యాంగిల్ కూడా. పవన్ ఫ్యాన్స్ దాని అయిపోయింది కదా, 3-4 కేసులు పెట్టారు.